మీరు ఇక్కడ సినిమాలకి సామాజిక బాధ్యత కంపల్సరీగా ఉండాలంటారా? అంటే సినిమాల ప్రభావం ఉంటుందా? ఎందుకుండదు? మీకు ఆఫ్టర్ ఆల్ మొబైల్ చూస్తేనే చచ్చిపోతుంటే జనాలు మొబైల్ చూసి పిచ్చెక్కి మెంటల్ వచ్చి చచ్చిపోతున్నారు, అశాంతికి గురవుతున్నారు. ఏంటో వీడియోస్ ఏంటి? అధిక శాతం ఆడపిల్లలు వేటిని ఫాలో అవుతున్నారు? వాళ్ళు కూడా బూతులు మాట్లాడేసేయటం ఏమిటి, చిల్లరగా బిహేవ్ చేయటం ఏమిటి? మనం ఒక్కసారి ఊహించుకుంటే ఈ పిల్లే మన పక్కన ఉంటే, మన ఇంట్లో ఉంటే మనకు అసలు ఒళ్ళు గగురు పడుస్తుంటుంది. ఏంటిది? ఒకరిని చూసి ఒకళ్ళు ఇలా పాడైపోతున్నారు. నేనంటే మొత్తం స్త్రీ జాతిని అనడం లేదు మిత్రమా. అసలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎలా వెళుతున్నారో చూడండి, ఏ మార్గంలో వెళుతున్నారో చూడండి. ఆ మైండ్ ప్యూరిటీ చూడండి, ఎంత పొల్యూట్ అయిపోతుందో చూడండి. అశాంతి తప్ప ఏముంది ఇందులో? అరచేతిలో వైకుంఠం అన్నాం, వైకుంఠం కాదు, అరచేతిలో నరకం ఇది. కానీ దానికి అడిక్ట్ అవుతున్నారు కదండి. ఎడిక్ట్ అంటే అందులోంచి బయటికి రావాలి. నువ్వు ఏది శాశ్వతమో ఏది శాశ్వతం కాదో, దేనివల్ల నీకు అల్టిమేట్గా మానవుడు ప్రయత్నించే దేనికి మిత్రమా? ప్రశాంతంగా ఉండటం కోసం, ఆర్థికంగా బాగా ఉండాలి, మనం ఆనందించాలి. ఆనందించడం అంటే అర్థం ఏమిటి? ప్రారంభంలో నువ్వు ఏదైతే ఆనందం అనుకుంటున్నావో ఉత్తర కాలంలో అది మళ్ళీ బాధగా, అది అది నిన్ను నాశనం చేసే విధంగా అది పరిణమించకూడదు. అది ఆనందం. ఉదాహరణకి నేను మందు కొట్టేశాను అనుకోండి, మందు కొట్టేవాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు బాగుంటుంది వాడికి, అదేదో కిక్ అన్నాడు. ఒక అరగంట తర్వాతే వాడు ఈ లోకంలో ఉండడు. నలుగురు బతికుండగానే నలుగురు మోసుకుపోతారు వాడిని. అలాంటిది వాడు తర్వాత కాలంలో ఏమవుతుంది? లివర్ పాడవుతుంది. తర్వాత ఏమవుతుంది? వాడు నాశనం అయిపోతాడు, ఆర్థికంగా నాశనం అయిపోతాడు. వాడి చుట్టూతా బాంధవ్యాలు ఉంటాయి చూడండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారు? సడన్గా వాడు మాయమైపోతాడు. ఒకడు భూలోకం నుంచి, ఒకడు తన కుటుంబం నుంచి సడన్గా మాయమైపోతే ఆ కుటుంబానికి ఎంత తీరని లోటండి. దాన్ని రీప్లేస్ చేయగలరండి ఎవరన్నా? ఈ బాధ్యత నీకు లేకపోవడం ఏమిటి? లేదంటే నేను రోజుకొక పెగ్ అంటాడు వాడు. రోజుకొక పెగ్గు ఓకే, రోజుకొక పెగ్ అయితే ఓకే, కానీ జీవితం ఇదే. భగవద్గీత అనే తీగలాగితే డొంకంతా కదులుతుందంటే ఇదే అర్థం. శ్రేయాన్ స్వధర్మో ధర్మో అంటున్నాడు. ధర్మం ధర్మం ధర్మం. నీ శరీరం ధర్మం కాపాడుకోవాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని అనుష్ఠించడానికి శరీరం చాలా గొప్ప సాధనం. అది దాన్ని కాపాడుకోవాలి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం, జీవుడు సనాతనం, దైవం. అంటే నిన్ను నువ్వే గౌరవించుకోకపోతే ప్రపంచం ఎందుకు గౌరవించాలి? సిగరెట్లు కాల్ చేస్తున్నావు అంటే దానికి కారణం ఏమిటి? నిన్ను నువ్వు తగలబెట్టేసుకుంటున్నావు అని అర్థం, అంతే కదా? డాక్టర్లు చెప్తున్నారు కదా, సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుంది? సినిమాకి వెళ్తే ఫస్ట్ పడే టైటిల్ ఏంటి? ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయితే అయిందిలే అన్నట్టు కదా లెక్క. వీడు తాగేస్తున్నాడంటే మరి తర్వాత కాలంలో ఇంతమందిని దారుణంగా అంతమందిని ఒంటరి వాళ్ళని చేసేసి వెళ్ళిపోవటం అంటే నీకు బాధ్యత లేదు. అప్పుడు నువ్వు గౌరవానికి ఎలా అర్హుడివి? నువ్వు అసలు గౌరవించే ఒక మార్గంలో లేనట్టు లెక్క. సో ఆ జీవితాన్ని, జీవిత గమనాన్ని నియంత్రించి, నాగరికత అంటే కోరికల్ని తీర్చుకోవటం కాదు, కోరికల్ని అదుపులో పెట్టుకోవడం అని చెబుతూ మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన బుద్ధిని, మన ఆత్మని, వీటి గురించి చాలా డీటెయిల్డ్గా చెబుతూ ఎంత గొప్ప 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషి ఇంత గొప్పవాడరా, దాన్ని ఈ గొప్పదైన సాధనాన్ని, మహోత్కృష్టమైన సాధనాన్ని మనం మరణించిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత కూడా జాతి మన గురించి మాట్లాడుకుని ఇన్స్పైర్ అయ్యి అదే మార్గంలో నడవాలి అనేంత స్ఫూర్తినివ్వడానికి ఉపయోగించు అని చెప్తుంది గీత. ఇది మందా కాదా? ఖచ్చితంగా ఉంది సార్. అయితే ఇంతకుముందు దీంట్లోనే మనం మాట్లాడుతున్నప్పుడు సామాజిక బాధ్యత సినిమాలపైన ఉండాల్సిన అవసరం ఉందా అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అవసరం ఉంది అంటున్నారు. కానీ ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా జంతువులు వాట్ ఎవర్ ఏదైనప్పటికీ అటువంటి సినిమాలని ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు సినిమా అంటే కమర్షియల్ బలహీనత అండి. మేము డబ్బులు పెడుతున్నాం, మన డబ్బుల కోసం చేస్తున్నాం. డబ్బుల కోసం అంటే నేను అదే చెప్పేది. ఇప్పుడు నేను ఒక వేశ్యావృత్తిలో దిగుతా, నాకు డబ్బులు ఇంకెక్కువ వస్తాయి అంటే దాన్ని సమర్థిస్తారు ఎవరన్నా? ఇప్పుడు నా పిల్లల్ని పోషించాలి, నేను వేశ్యగా మారి కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నాకు ఇంకా ఏ దిక్కు లేక నేను వేశ్యావృత్తిని ఆశ్రయించాను నా పిల్లల్ని పోషించడానికి అంది. ఆ వినేవాడు కళ్ళనీళ్ళు పెట్టుకుని అయ్యయ్యో పాపం ఆ తల్లి ఇంత కష్టపడిందా అని అన్నాడు. కానీ అదొక్కటే మార్గం అని ఆవిడ అనుకుంది. ఇది మానసిక బలహీనత. పర్ఫెక్ట్. చాలా ఉన్నాయి. అవును. నీ క్యారెక్టర్ని, నీ ఐడియాలజీని, అంటే ప్రపంచం అంతా బిడ్డల్ని పోషించడానికి, అంటే చుట్టూతో ఎవరు లేక, భర్త లేక, తనని ఆదరించే వాళ్ళు ఎవరూ లేకపోతే, ఎవరూ లేని ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. అందరూ వేశ్యావృత్తిని అనుసరిస్తున్నారా? నువ్వు అనుకున్నావు దాన్ని, అది తప్పు. ఈ తప్పు అనేవాడు ఎవడో చెప్పాలి. ఎవడు చెప్పాలి? నీ స్నేహితుడో, నీ గురువో,
నువ్వు ఎవరికో కొంతమంది మంచి వాళ్ళకి నువ్వు దగ్గరగా ఉండాలి. లేకపోవడం వల్ల నువ్వు ఏదనుకుంటే ఆ మార్గంలోకి వెళ్ళిపోతున్నావు అనమాట. అది తప్పది. జీవితం అంటే గమ్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదు, లక్ష్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని అందంగా, అద్భుతంగా, ఆరోగ్యంగా ప్రయాణం చేసి ఆస్వాదించడం కూడా.